ఏం చేస్తాను తాత? యోగి పిండి కూర కోసం వచ్చారా? పిండి కూరనా? ఎందుకు తాత? ఇది కూరల తోటకూరలు వేసి వండుకోవాలి. దీన్ని ఇప్పుడు తోటకూర ఇది కలిపి వండుకోవాలా? రెండు కలిపి వండుకుంటాం. అవునా? ఇది కిడ్నీలలో రాళ్ళు ఉంటే రాళ్ళు పడిపోతాయిరా. ఎంత రాళ్ళు అయినా కరిగిపోతాయి. ఈ క్యాన్సర్ కూడా తగ్గింపు అవుతుంది తింటే పిండి కూర వల్లనా? పిండి కూర. ఇప్పుడు ఈ తోటకూరలు వేసి వండుకోవాలా? తోటకూరలు వేసి వండుకోవాలి. వండుకుంటే పెద్ద పెద్ద రాళ్ళు అయినా కరిగిపోతాయి. ఈ క్యాన్సర్ కూడా తగ్గింపు అవుతుంది దీని వల్లనా? దీని వలన మూత్రంలో సీమున్నా అన్నిటికీ పనిచేస్తుంది. ఇది చాలా మంచిది కాదురా పిండి కూర. అవును గాని మాకు దొరకదు తాత. ఇది తెంపకపోయి తినాలిరా. దీన్ని ఎప్పటికి తినాలి. అవునా? కిడ్నీలలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఒక 5-6 దమ్మలు తింటే కిడ్నీలలో రాళ్ళు పడిపోతాయి. పెద్దవి అయితే పలిగి కరిగిపోతాయి. అంతేనా? ఖచ్చితంగా తినాలి. ఇది క్యాన్సర్ కూడా తగ్గింపు అవుతాను దీనికి. అవునా? దీన్ని చిన్నంచనే ఇది క్యాన్సర్ కు పనిచేస్తుంది. పిండి కూర అయితే ఇక్కడనే ఉన్నది తాత? ఇక్కడనే ఉన్నదిరా. దీనికి మందు గిట్ట ఏం ఉండదు కాదురా. అవును తాత, పొలం కట్టిన మొలిసింది కదా. ఇది ఏడబడితాడ మొత్తది కాబట్టి దీనికి మందులు గిందులు ఏమి ఉండయి. అవును. అది ఉంది. తోటకూర తెంపకపోదాం వచ్చిన తోటకూర కూడా నేను మందే అయ్యా. అదే మన చేనులో బాగానే మొలిసింది. బాగానే ఉన్నది. అది ఎరువుతోటే ఉంటది. ఈ మందులు వేసుడు కాదు. ఇక దీనికి బిలుకులు మందు అనేది అంటది పిండి కూరకు. అవును. ఇది ఖచ్చితంగా తింటే దీనికి రోగాలు న్యాయం చేస్తుంది. ఇది ఇదా తోటకూర ఇంకేమైనా కలుపుకొని తినచ్చు తాతిల్లా? ఇంకా అంటే ఇక తోటకూర ఇది. ఇక తోటకూరలో ఇంకా వేరే ఆకులు ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇది సొంతం వండుకోకుండా కొద్దిగా ఎవటొస్తుంది అన్నట్టుగా ఇక తోటకూర వేసి వండుకుంటాం. ఇది ఎవటి వస్తుందా? కొద్దిగా అట్లా దీని సొంతం వండితే. అయితే తోటకూరలు వేసి వండుకోవాలి. అవును. ఒకసారి వండి చూపిస్తావు మాకు? చూపిస్తారా? ఇప్పుడు ఇవాళ వండుకున్నాం. సరే వండి చూపి ఒకసారి. చూపిస్తా. సరే తాత, పోదామా? పోదాం రా.